నువ్వు తప్పు ఒప్పుకున్నావు అనుకో బాస్, నువ్వు తప్పు ఒప్పుకున్నావు అనుకో, ఆ తప్పేందో నువ్వు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు తప్పు ఒప్పుకోలేదనుకో, ఏం తప్పు చేసినావో, వానికి ఏం చెప్పినావో నువ్వు రోజు గుర్తుంచుకోవాలి. బాస్ నిత్యం నిజమే చెప్తుండే నువ్వు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, ఆనందంగా బతకొచ్చు. కాబట్టి ఒకటి ఫస్ట్ చెప్తుంది చూడండి, యూ మస్ట్ లివ్ బియాండ్ రీజన్స్. కారణాలకు ఎదిగిన బతకాలంటే ఉండదున్నట్టుకోవాలి, తప్పులు ఒప్పుకోవాలంటే ఒకటి అడ్మిట్ యువర్ మిస్టేక్స్ గ్రేస్ఫుల్లీ. మీరు చేసిన తప్పులు ఒప్పుకోండి, ఏం కాదు. చదువుకోండి సార్, ఆడు బ్యాక్లాగ్స్ పడతాయి చెప్పడాడు. చెప్తే మా నాయన ఏమంటాడు, అన్నీ తెలిసిన ఆయనకు, నాన్న ఐ డిడ్ మిస్టేక్, నాన్న తప్పైంది, నేను 2 పెళ్ళైనా. బాగా చదువుకున్నాడు, చంపేస్తాడా? ఎవరైతే మాట ప్రకారం నిలబడతారో వాళ్ళే పవర్ఫుల్ మనుషులైతారు. మళ్ళీ చెప్తున్నానండి, మాట మీద నిలబడే వాళ్ళు శక్తివంతులైతారు. యూ మస్ట్ హానర్ యువర్ వర్డ్, యూ మస్ట్ రెస్పెక్ట్ యువర్ వర్డ్. వెన్ ఎవర్ యూ గివ్ ఎ వర్డ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ వర్డ్, బికాజ్ యువర్ వర్డ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ వరల్డ్. మాట ఇచ్చారనుకో బాస్, మళ్ళీ చెప్తున్నాను, ఇవ్వకండి, మళ్ళీ ఇవ్వద్దు. ఇచ్చారనుకో మాట మీద ఉండండి. మళ్ళీ చెప్తున్నాను, మాట ఇచ్చారనుకో మాట మీద ఉండండి. ఆర్ యూ కన్విన్స్డ్? హలో, ఆర్ యూ కన్విన్స్డ్? ఈరోజు రీజన్ చెప్తారా? చెప్పండి. కారణాలు చెప్తారా? కారణాలు వద్దు, సత్యం చెప్పండి, ఏం కాదు. నిత్యం చెప్పండి, నిత్యం సత్యమే చెప్పండి, ఏం కాదు. మ్యాక్సిమం తిడతారు, మ్యాక్సిమం వేస్ట్ అంటారు. మన దగ్గర ఏం మంత్రం ఉంది, అది లోపల చెప్పుకోండి. నువ్వు తప్పు ఒప్పుకున్నావు అనుకో బాస్, ఆ తప్పేందో నువ్వు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు తప్పు ఒప్పుకోలేదనుకో, ఏం తప్పు చేసినావో, వానికి ఏం చెప్పినావో నువ్వు రోజు గుర్తుంచుకోవాలి. అర్థం కాలే మీకు? నువ్వు నిజం చెప్పావనుకో గుర్తుంచుకున్న అవసరం లేదు, అదే అబద్ధం చెప్పినావు అనుకో, వానికి ఏమో అబద్ధం చెప్పినావు గుర్తుంచుకోవాలి. బాస్ నిత్యం నిజమే చెప్తుండే నువ్వు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, ఆనందంగా బతకొచ్చు. కాబట్టి ఒకటి ఫస్ట్ చెప్తుంది చూడండి, యూ మస్ట్ లివ్ బియాండ్ రీజన్స్. కారణాలకు ఎదిగిన బతకాలంటే ఉండదున్నట్టుకోవాలి, తప్పులు ఒప్పుకోవాలంటే ఒకటి అడ్మిట్ యువర్ మిస్టేక్స్ గ్రేస్ఫుల్లీ. మీరు చేసిన తప్పులు ఒప్పుకోండి, ఏం కాదు. 2వ పాయింట్ బాస్. ఫస్ట్ పాయింట్ కన్విన్స్లా? పక్కా? కారణాలతో బతరా? కారణాలు కథలు నో. ఇంట్లో కూడా కథలు చెప్పదు, ఉన్నోడు చెప్పురి. సినిమాకి పోతే సినిమా నేను చెప్పురి. చదువుకోండి సార్, ఆడు బ్యాక్లాగ్స్ పడతాయి చెప్పడాడు. చెప్తే మా నాయన ఏమంటాడు, అన్నీ తెలిసిన ఆయనకు, నాన్న ఐ డిడ్ మిస్టేక్, నాన్న తప్పైంది, నేను 2 పెళ్ళైనా. బాగా చదువుకున్నాడు, చంపేస్తాడా? ఏం చేయడు. అబద్ధాలు ఓపెన్గా మాట్లాడండి, ఎనీ ప్రాబ్లం. 2వది బాస్, very powerful. I am telling you this as for the spirituality and the psychology, and I learned so many courses in so many organizations. దాని ద్వారా నా నిత్య జీవితంలో జరిగిన చాలా విషయాలు చూసాను. మనిషికి ఒక పవర్ ఉంటుంది తెలుసా మీకు? హలో, పవర్. ప్రతి ఒక్క మనిషికి ఒక పవర్ ఉంటుంది. ఒకప్పుడు పవర్ ఎలా ఉంటుంది తెలుసా? ఇలా నీళ్లు పోసి కుక్కగా అంటే కుక్క అయిపోయాడు. ఆ కుక్క ఏది నీళ్ళతోనా మాటతోనా? గట్టిగా అంటే ఇప్పుడు నేను చెప్తున్నా వినండి, ఎవరైతే మాట ప్రకారం నిలబడతారో వాళ్ళే పవర్ఫుల్ మనుషులైతారు. మళ్ళీ చెప్తున్నానండి, మాట మీద నిలబడే వాళ్ళు శక్తివంతులైతారు. యూ మస్ట్ హానర్ యువర్ వర్డ్, యూ మస్ట్ రెస్పెక్ట్ యువర్ వర్డ్. వెన్ ఎవర్ యూ గివ్ ఎ వర్డ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ వర్డ్, బికాజ్ యువర్ వర్డ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ వరల్డ్. నీ ప్రపంచం ఏం తెలుసా? నీ పదాలతోనూ పుడుతుంటుంది బాస్. నీ ప్రపంచం ఎలా నడుస్తుందంటే నీ పదాలతోనే ఉంటుంది. యువర్ వర్డ్స్ క్రియేట్స్ యువర్ వరల్డ్. మాట ఇచ్చారనుకో బాస్, మళ్ళీ చెప్తున్నాను, ఇవ్వకండి. మళ్ళీ చెప్తాను, ఇవ్వద్దు. ఇచ్చారనుకో మాట మీద ఉండండి. మళ్ళీ చెప్తున్నాను, మాట ఇచ్చారనుకో మాట మీద ఉండండి. 3వసారి చెప్తున్నాను, మాట ఇచ్చారనుకో మాట మీద ఉండండి. సార్ అన్నీ పాసిబుల్ కాదు సార్, ఏం చేయాలి సార్? ఏం చేయాలా? ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళికి వస్తా అని చెప్పారు. మీకు 2-3 ఎగ్జాంపుల్ చెప్తాం. మ్యారేజ్కి వస్తా అని చెప్పారు. పెళ్లి పత్రికను ఏమంటారు బాస్ మీరు? మ్యారేజ్ పత్రిక ఇవన్నీ ఏమంటారు? చెప్పండి, గట్టిగా చెప్పండి.
అరే దాన్నే ఉందన్న వస్తే వచ్చేస్తా అంటారు. ఆయన అంటాడు భార్య పిల్లలు తీసుకుని ఉంటాడు, ఓకే వస్తా అంటాడు. చెప్పండి మీరు అన్నిటికి వెళ్తారా? చెప్పండి. మళ్ళీ ఏం చేసిర్రు మీరు? ఏం చేసిర్రు? ఆ మనిషి ఒక 2 నెలల తరపునో నెల తరపునో కలిశాడు. ఏమన్నా పెళ్ళికి రాలేదంటే ఆ రోజు ఏం చెప్తావు చెప్పండి నాకు గట్టిగా. హలో ఏం చెప్తారు చెప్పండి, కమాన్ టెల్ మీ. నేను ఒకటే వర్డ్ చెప్పాలి, వాట్ యు సే? మళ్ళీ మీకు అర్థమైంది లేదు. పెళ్ళికి బాస్ మళ్ళీ చెప్తున్నాను, పెళ్ళికి నేను సింపుల్ 3 ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ సింపుల్, ఇది అర్థమైతే ఇంక 2 చెప్పా. మీకు మ్యారేజ్ కోసము కార్డు ఇచ్చారు, పెళ్ళికి వస్తా అని చెప్పావు, ఎస్ ఆర్ నో? పెళ్ళికి నువ్వు పోలే, పెళ్ళికి నువ్వు వెళ్ళకుంటే, మ్యారేజ్కి నువ్వు వెళ్ళకుంటే అతను 1 మంత్ తర్వాత కలిసినప్పుడు మీరు ఫస్ట్ ఏం చెప్తారు చెప్పండి? సారీ చెప్తారు కదా. అదే ముందు చెప్పొచ్చు కదా. హలో, అప్పుడు సారీ చెప్పి అప్పుడు తలదించుకొని దానికి ఒక కథ చెప్తారు. మళ్ళా ఆ రోజు ఏమైంది అన్న అంటే వాళ్ళకి రోగం వచ్చింది, వీళ్ళకి రోగం వచ్చింది, మళ్ళీ బూతులు, అన్ని అబద్ధాలు. అంటే నువ్వు అన్నం తిన నోటికెళ్ళి నువ్వు అబద్ధాలు మాట్లాడుతున్నావు. అవసరమా? ఒక్కటే మళ్ళీ చెప్తున్నాను బాస్, మాటిచ్చారా మాట మీద ఉండండి. మాట మీద ఉన్నవాన్నే భగవంతుడు అంటారు బాస్. మాటిస్తే మాటపై నిలబడాలి. మాటిస్తే you must honor your word, you must respect your word. This is one of the powerful technique for all the topmost people boss. Don't give the example of these politicians. I'm talking about the topmost people, integrity people who are living with integrity. Integrity lo first point em telusa? Integrity lo ane dantlo formula lo ee dantlo first point edante మాట నిలబడడం. ఏదైనా మాట ఇచ్చారనుకో, టైంకి వచ్చారని చెప్పారు, ఏం చెప్తారు? మీరు టైంకి వస్తారా చెప్పండి. ఏం చేస్తారు మీరు? గంట తర్వాత వస్తారు. తర్వాత ఏం చెప్తారు చెప్పరు? తర్వాత ఏం చెప్తారు తెలుసా? ఫస్ట్ పాయింట్కి వెళ్తారు. ఫస్ట్ పాయింట్ నాది, 2వ పాయింట్ చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏంది? కారణాలు. అంటే వాళ్ళ దృష్టిలో ఏం పడుతున్నాం మనం? మళ్ళీ మాట మీద నిలబడాలంటే ఏంటి? మన పరిస్థితులు దాటినప్పుడు బాస్ వినండి, మన పరిస్థితుల్లో లేదు, మన చేతుల్లో లేదు. యూ స్టార్టెడ్ ఆల్రెడీ బట్ ట్రాఫిక్ జామ్ టోటలీ. ఇన్ఫార్మ్ ఇన్ అడ్వాన్స్. ఇన్ఫార్మ్ ఇన్ అడ్వాన్స్. మ్యారేజ్ పత్రిక ఇచ్చాడు. సార్ వెంకట్రావు గారు చాలా చక్కని మ్యారేజ్ అండి, సూపర్ అండి, అమ్మాయికి నా బ్లెస్సింగ్స్ అండి, మీరు రమ్మంటున్నారు. ఆ రోజు నాకు పని ఉందండి, ఏమనుకోవద్దు, నేను మీ ఇంటి సైడ్ వచ్చినప్పుడు తప్పకుండా వచ్చి మీ పిల్లల్ని బ్లెస్ చేస్తాను. హలో, డెఫినెట్లీ మీ సైడ్ వచ్చినప్పుడు. ఇలా మాట్లాడితే ఎదుటి మనిషి నొచ్చుకుంటాడా నొచ్చుకోడా చెప్పండి? ఈ ఇన్వైటెడ్ కొద్దిగా ఫీల్ అవుతాడు బాస్. మళ్ళీ చెప్తున్నాను, కుదరండి, కొద్దిగా ఫీల్ అవుతాడు. ఏమే పెళ్ళిపోతే, ఎందుకంటే వాని జిందగీలో వాని లైఫ్లో రానోడు వీడే. అందరు కూడా ఏమన్నారు? వస్తాను ఇప్పుడే వస్తాను అంటాడు. నీవు ఇప్పుడు 2 రకాల మనుషులను చూస్తుంటావు. వస్తాని రాని వాణ్ణి వాడు అంటే ఎదుటి మనిషి ఇన్వైట్ ఎవరైతే ఇన్వైట్ చేశారో రెస్పెక్ట్ ఇస్తాడా? రాని వానికి రెస్పెక్ట్ ఇస్తాడా? గట్టిగా అర్థమైంది కదా బాస్? నీవు అదే పొజిషన్ ఉంటే నువ్వు వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తావే? ఎందుకు ఈ అబద్ధాల ప్రపంచం? వై కాంట్ యు సే ఓపెన్లీ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్? నువ్వు రానని చెప్పి వచ్చావనుకో, అన్న వచ్చినావు అంటాడు కదా. ఎందుకు ఈ అబద్ధాల ప్రపంచం? ఊరికే పనికిరాని దానికి. దట్ మీన్స్ యు ఆర్ సఫరింగ్ విత్ వన్ మోర్ ప్రాబ్లం కాజ్ ప్లీజింగ్ ఎవ్రీబడి. అర్థమైందా మీకు? ఇంగ్లీష్లో ప్లీజింగ్ ఎవ్రీబడి. అందరు నన్ను మంచోడు అనుకోవాలి, ఎవరు నన్ను చెడ్డోళ్ళు అనుకోవద్దు. నువ్వు పెళ్ళికి వచ్చినావు అనుకో, చూసినారా ఒక్కని పిలిస్తే 3 వచ్చినట్టాడు. నువ్వు రాలేదనుకో, వీడి పెళ్ళికి రాలేదంటాడు. ఒక్కటే ఇన్సిడెంట్ చెప్పిన వాస్ మ్యారేజ్ అనే ఇన్సిడెంట్తో చెప్పాను. ఇక మీరు వేరే ఇన్సిడెంట్ చూసుకోండి, మీ ఫ్రెండ్స్తో చూసుకోండి, మీ చుట్టాలతో చూసుకోండి, మీ బంధువులతో చూసుకోండి, మీ బాస్తో చూసుకోండి. ఎన్నో విషయాల్లో పనికి రాని దానికి వేర్ ఇస్ దర్ ఇస్ నో పవర్, యు ఆర్ టాకింగ్ ఆల్ నాన్ సెన్స్. అప్పుడేమీ తెలుసా? యు ఆర్ బికమింగ్ వీక్. యు డోంట్ నో, యు ఆర్ బికమింగ్ వీక్. ఆ వీక్ పొజిషన్లో ఎప్పుడో తెలుసా? యూ విల్ నెవర్ బికమ్ పవర్ఫుల్. ఆ మనిషి ఎప్పుడు శక్తివంతంగా ఉండడు బాస్.
శక్తి రావాలంటే మాటలనే ఉంటుంది బాస్. మళ్ళీ చెప్తున్నాను, మాటను శక్తివంతంగా మార్చుకుంటే ఫస్ట్ ఒక 6 నెలలు అందరూ ఆశ్చర్యపోతారు, తర్వాత నిన్ను నమ్ముతారు. గుర్తుంచుకోండి, నువ్వు ఏది చెప్పితే అదే నమ్ముతారు. ఫస్ట్ 6 నెలలు మాత్రమే ఇబ్బంది. దిస్ ఈస్ ద సెకండ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్ టు మై డియర్ ఫ్రెండ్స్. హానర్ యువర్ వర్డ్, రెస్పెక్ట్ యువర్ వర్డ్, బికాజ్ ఇట్ ఇస్ క్రియేటెడ్ బై యూ. నువ్వే మాట్లాడావు కాబట్టి నీ మాటకు నువ్వు గౌరవం ఇవ్వు. ఒకవేళ ఆ మాట నిలబడకుంటే అది అకేషన్ అక్కర కాకముందే ఇన్ఫార్మ్ చేయి. అర్థమైంది? మళ్ళీ చెప్పాలా? నువ్వు ఇక్కడికి వస్తా అని చెప్పావు, సార్ ఐఎమ్ స్టార్టింగ్ అన్నావు, ఈ కుడ్ నాట్ కమ్. అప్పుడు చెప్పు ఒక మెసేజ్, సార్ ఐఎమ్ అనేబుల్ టు కమ్, కెన్ ఐ కమ్ ఎట్ 11 o'clock. దట్స్ ఇట్, ఓవర్. యువర్ బర్డన్ ఈజ్ ఓవర్. హ్యాపీ, ఫెంటాస్టిక్. కాకుంటే ఈ అబద్ధాలు చెప్పకండి. దిస్ ఈజ్ సెకండ్ వన్ వాట్ ఐఎమ్ స్పీకింగ్ టు. ఆర్ యూ రెడీ? ఆర్ యూ లెర్నింగ్? ఈజ్ ఇట్ క్లియర్? యా. నౌ ఫస్ట్ ఈజ్ అన్రీజనబుల్ ఆర్ రీజనబుల్. సెకండ్ వన్ ఈజ్ హానరింగ్ యువర్ వర్డ్. మోస్ట్ ఇంపార్టెంట్, హానరింగ్ యువర్ వర్డ్. ఇక థర్డ్ వన్, ఏమీ లేకున్నా ఏదో ఒకటి చేసి, అర్థమైతలేదు మీకు, వారి మీద కోపం పెంచుకుంటాం. ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు ఒక ట్రైనర్ మీద నాకు కోపం వచ్చింది, ఏం చేసినా చెప్పేసినా దింపేసుకున్నా, అయిపోయింది. చెప్పేసినా దింపేసుకున్నా. వీళ్ళు ఏం చేస్తారు? మనసులో పెట్టుకుంటారు, ఇంకేడో పెట్టుకుంటారు. అర్థం కాలేదు, ఏది నవ్వీరు నాకు అర్థం కాలేదు. వాడు మనిషా పామా? చెప్పండి బాస్. ఒక పాములాగా ఉంటారు, మీరు పాములు కావద్దు. అయ్యా, మీరు ఏం చేయాలంటే, మనము ఆనందంగా జీవించాలంటే, హ్యాపీగా జీవించాలంటే, ఎదుటి మనుషులు మీకు ఏదన్నా హాని తలపెట్టినా ఏం చేసినా వీలుంటే మొహం మీద చెప్పాలి. హలో, ఆయన మొహం మీద చెప్పాలి, లేదా ఆయనకు సంబంధించిన వాళ్ళకు చెప్పాలి. మనసులో దాటుకొని కుళ్ళిపోవద్దు. మనం కుళ్ళిపోవట్లో ఎక్స్పర్ట్. అప్పుడేమీ తెలుసా? నీ మనసులోని దింపేశావు. నీ మనసులో ఒకసారి దింపేశావు అనుకో, నువ్వు హ్యాపీయా, వాడు హ్యాపీయా.